నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు అన్న? సాయి కిరణ్. అన్న, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అసలు గెలుపు ఎవరిదంటారు ఈసారి? బీజేపీ. బీజేపీ ఎట్లా చెప్తున్నారు? స్టేట్ లో ఎవరున్నా సెంట్రల్ లో మోడీ ఉండాలి. ఎంపీ 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 సీట్లు గెలిస్తే మోడీ వస్తాడని మా అభిప్రాయం. మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థి మన బోర నర్సింగౌడ్ గారు గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకు మరి ఇప్పుడు మన ఈసారి ఖచ్చితంగా బీజేపీని పడేసి నరేంద్ర మోడీ గారిని గద్దె దింపి మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. మరి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పట్టం కట్టే అవకాశం లేదంటారా? లేదు. ఎట్లా చెప్తున్నారు? 100% లేదు. ఏ నాలెడ్జ్ లేని ఏ వ్యక్తి అయినా తెలుసు మోడీని గెలిపిస్తేనే ఇండియా, దట్ ఈస్ ఇండియా, అంతే, దట్స్ ఇట్. అంటే ఇప్పుడు బోర నర్సింగౌడ్ గారికి మోడీని చూసి ఓట్లేస్తారా, లేకుంటే ఆ బోర నర్సింగౌడ్ గారిని చూసి ఓట్లేస్తారా? ఆయన చేసినటువంటి పనులు టూ థింగ్స్ అండి, టూ థింగ్స్. ఆల్రెడీ ఒకసారి ఎంపీగా చేశారు, అందుకు గాను సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇస్తున్నాం, అప్పుడు బాగానే చేశారు. సెకండ్ ఇప్పుడు బీజేపీ అండ్ మోడీ అన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి మోర్ దెన్ మీకు అదే కన్ఫర్మ్ అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు గతంలో ఎంపీగా చేశారని చెప్పేసి అంటున్నారు కదా, ఇప్పుడు గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా బోర నర్సింగౌడ్ గారు? అభివృద్ధి ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అది ఇప్పుడు మన ఎంపీ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి అది నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఊరికి చేసిండు, ఈ గల్లీకి చేసిండు అని చెప్పలేం కదా. ఆ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ఏం చేసిండు ఏంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చెప్పడం అనేది ఆ స్ట్రక్చర్ అప్పటి వరకు అది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రస్తుతానికైతే బీజేపీ క్యాండిడేట్ ఆల్రెడీ ఎంపీగా గెలిచిన వ్యక్తి. ఇంకా సెకండరీ థింగ్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అందరూ బీజేపీ క్యాండిడేట్ కాబట్టి 100% మేము ప్రొసీజ్ అవుతాం బీజేపీ అని చెప్పి నేను అనుకుంటున్నాను. 100% గెలుస్తాడని చెప్పి కాన్ఫిడెన్స్ గా కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి ఏమైనా చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీకు తెలిసి? అండ్ ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి భువనగిరి జిల్లాలో శంకుస్థాపన జరిగి ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి అభివృద్ధి ఏమన్నా ఉందా? అలాంటి థింగ్స్ అంటే ఏం లేవు. వచ్చాక కొత్తగా ఏం చేసావు, గవర్నమెంట్ ఏర్పడి 2 months అవుతుంది కాబట్టి కొత్తగా గత 5 సంవత్సరాల్లో అయితే ఏం అభివృద్ధి జరగలేదంటారా? అభివృద్ధి అనేది సెంట్రల్ చేసిన అభివృద్ధి మాత్రమే జరిగింది కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే జరిగింది. స్టేట్ గవర్నమెంట్ అప్పుడు మాత్రం టీఆర్ఎస్ ఉండే కాబట్టి ఈ కాంగ్రెస్ నుంచి అయితే ఏం జరగలే. ప్రస్తుతానికైతే బీజేపీ ఐ సపోర్ట్ బీజేపీ. ఇప్పుడు మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి భువనగిరి జిల్లా అంటే కాంగ్రెస్ కి కంచుకోట అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ కూడా కాంగ్రెసే, ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి పర్సన్ కూడా కాంగ్రెసే. అండ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీని చూసి అక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఇక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టినా కానీ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఉమ్మడి భువనగిరి జిల్లాలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచే అవకాశం ఉంది. ఈ స్థానం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అంటున్నారు కదా. ఇది పార్టీని చూసి కదండి, ఇది నేషనాలిటీ, హిందూయిజం అనేది ఒకటి ఉంది. దాన్ని గట్టిగా ప్రపంచానికి గట్టిగా చూపించింది మోడీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మోడీకే, కంపల్సరీ మోడీకే. ఇది ఏ ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ పార్టీ ఇక్కడ బలంగా ఉంది అని చెప్పి వేయడానికి ఏమీ లేదు. నేషనాలిటీ వైజ్ గా చూస్తే బీజేపీ, మోడీ ఈక్వల్ టు ఇండియా ఆ లెవెల్ కి తీసుకొచ్చింది కాబట్టి ఐ సపోర్ట్ బీజేపీ, ఐ సపోర్ట్ బోర నర్సింగౌడ్, ఐ సపోర్ట్ మోడీ. దట్స్ ఇట్. మరి కాంగ్రెస్ ఇప్పుడు చామల కుమార్ రెడ్డి సరే, నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి కూడా ఒక పెద్ద వ్యక్తినే బలంగా ఇక్కడ బరిలో దింపుతా ఉన్నారు. మరి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ మల్లేష్ గారు? ఇక అవన్నీ సెకండ్ థర్డ్ ప్లేస్ అయ్యి ఏదైనా వన్ చూసుకుంటే ఐ సపోర్ట్ బీజేపీ, అంతే, దట్స్ ఇట్. సరే, ఈ మిగతా ఇప్పుడు ఈ 2 ప్రధాన పార్టీల నుంచి కూడా అభ్యర్థులు నిలబడుతున్నారు, వాళ్ళు ఎందుకు గెలుస్తలేరు చెప్పట్లేదు? మీరు ఏ కాడికి ఇట్లా మోడీని చూసి మీ ఓట్లు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రధాన పార్టీల నుంచి రెండు ప్రధాన పార్టీల నుంచి మన కాంగ్రెస్ నుంచి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇటు బీఆర్ఎస్ నుంచి మల్లయ్య గారు కూడా ఇట్లా నిలబడుతున్నారు, మల్లేష్ గారు నిలబడుతున్నారు. వీళ్ళు అసలు ఎందుకు గెలవరో కూడా చెప్పాలి కదా మీరు. ఇండివిజువల్ ఇష్యూ అదే, ఎవ్రీథింగ్ ఓట్లు వేసిన వాళ్ళు అలా పర్సనల్ థింగ్స్ ఏవో ఉంటే అదే చేసారు కాబట్టి. ఈ ఎంపీ అనేది నేషనల్కి వస్తుంది కాబట్టి ఎంపీ సీట్స్ ఈక్వల్ టు పిఎం గారు అని ఉంటుంది కాబట్టి ఐ సపోర్ట్ పిఎం. ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయితే దానికి అంత చెప్పలేము, అది ఆ పర్సనల్ థింగ్స్, ఆ పర్టికులర్ పాయింట్స్ ఏ ఉన్నాయో వాటి బేస్ చేసుకొని వేసి ఉంటారు అంతే.
సరే ఇప్పుడు మీరు ఏ కాడికి సెంట్రల్ చూసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు. అండ్ ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పాటైంది. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది మరి? టీఆర్ఎస్ బెటర్ అనుకుంటున్నా. అంతకు ముందే బెటర్ ఉంది. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ బెటర్గా ఉంది. బట్ ఇదేది 2 months అయింది కదా, నెక్స్ట్ చూడాలి అంతే. కన్ఫర్మ్ అయితే చెప్పలేము, చూడాలి. చూసే ఏదైనా చూసి డిసిషన్ తీసుకోవాల్సిందే.